నమస్కారం వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను చందు వంశీ ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు మన రాష్ట్రం పేదల భవిష్యత్తును కాపాడేందుకు జరుగుతున్న ఈ యుద్ధంలో తనకు అండగా నిలవాలని సీఎం జగన్ ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు గుంటూరు శివారు ఏటుకూరులో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని మాట్లాడారు తమ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా మారి ఇంటింటికి వెళ్లి 58 నెలలుగా జరిగిన మంచిని వివరించాలని కోరారు మన ప్రభుత్వంలో జరుగుతున్న మంచిని కొనసాగించాలంటే తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి తమపై పోరాటానికి వస్తున్నాయని వారికి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు మీ అందరితో కూడా ఒకే ఒక అంశం మీద ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అదేమిటి అనంటే మీ బిడ్డకు ఓటు వేయడము అనంటే ఈ 58 నెలలుగా మీకు జరుగుతా ఉన్న మంచిని మీరందరూ కూడా కొనసాగించేందుకు మీరు ఓటు వేస్తా ఉన్నారు అని దాని లెక్క మీ బిడ్డకు కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అనంటే దాని అర్థం ఈ 58 నెలలుగా మీకు జరుగుతా ఉన్న మంచిని మీరంతటి మీరే ఇక మాకు వద్దు అని మీరంతకు మీరే ఓటు వేసినట్టు అవుతుంది అన్నది కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా మీ బిడ్డ ఆ మేనిఫెస్టోలో చెప్పినవి 99% వాగ్దానాలు అమలు చేసి మళ్ళీ మీ బిడ్డ మీ ముందర నిలబడి ఈ రోజు మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్నా మార్పు ఒక్కసారి గమనించమని అదే ఈ కూటమిని ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా ఈ కూటమిని ఒకసారి చూడమని అడుగుతా ఉన్నాను వారు చేసిన పనులను ఒకసారి గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను ఇదే కూటమి మీ అందరికీ గుర్తుందా ఇదే కూటమి 2014లో ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే మోడీ గారి ఫోటోతోనూ ఇదే దత్తపుత్రుడి గారి ఫోటోతోనూ ప్రతి ఇంటికి ఇదే పాంఫ్లెట్ పంపించాడు రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అని అన్నాడు 87,612 కోట్ల రూపాయలు మన రైతన్నలకు రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు ఇందులో కనీసం ₹1 అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి ఆ 5 సంవత్సరాలలో మీ ఇళ్లలో ఆడబిడ్డలు పుట్టారు కదా మీ ఇంటి చుట్టుపక్కల కూడా పుట్టారు కదా మరి అందులో ఏ ఒక్కరికైనా కూడా 25,000 కదా దేవుడెరుగు కనీసం ₹1 అయినా కూడా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో వీళ్ళు ముగ్గురు కలిసి ఒకటై చంద్రబాబు నాయుడు గారితో సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఉన్న ఏ ఒక్కటైనా ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలంటూ ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్కటైనా కూడా అమలు అయ్యిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాట ఆడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు రోడ్లపై గుంతలు పూడ్చలేని సీఎం 3 రాజధానులు ఎలా కడతారంటూ ప్రశ్నించారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఓటు వేసిన వారినే జగన్ కాటేసే రకమని విమర్శించారు వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలే ఎక్కువ నష్టపోయారని దళితుల కోసం పెట్టిన 25 కార్యక్రమాలను రద్దు చేసి వారిని అన్ని రకాలుగా మోసం చేశారని మండిపడ్డారు ఉపాధి కోసం హైదరాబాద్ బెంగళూరు చెన్నై వెళ్తున్నారని తెలిపారు అమరావతి పూర్తయితే ఇక్కడే అందరికీ ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు వైసీపీ అరాచకాలపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలని మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ రోజు ఈ ముఖ్యమంత్రి వస్తా ఉంటే ఒక్క మీటింగ్ పెట్టాలంటే చెప్పాను వస్తాడు వస్తే రోడ్లన్నీ తవ్వాలి చెట్లన్నీ నరకాలి సభకు రాకపోతే పింఛను కట్టు రేషన్ కట్టు అమ్మఒడి లేదు అయినా కొంతమంది అంటున్నారు నీ పింఛను పోయినా పర్వాలా నీ రేషన్ పోయినా పర్వాలా అమ్మఒడి ఇకపోయినా పర్వాలా
మళ్ళీ బాబు వస్తాడు మాకు ఇస్తాడని మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు. కానీ మనం సభ పెట్టాలంటే మా తమ్ముళ్ళు ఇంట్లో హ్యాంగర్కున్న పసుపు షర్ట్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు. సభ అదిరిపోద్ది. అపోజిషన్ వాళ్ళ గుండెళ్ళు పగిలిపోతాయి. అది ఈరోజు తెలుగుదేశం జన సైనికుల యొక్క పట్టుదల. నిన్న మొన్న నేను పవన్ కళ్యాణ్ గారు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలు తిరిగితే గోదావరి గర్జించింది. జనాలు పోటెత్తారు. మేమున్నాం మీకండగాని. నా జీవితంలో ఎప్పుడూ జరగని మీటింగులు జరిగాయి. ఆడబిడ్డలు నీరాజనాలు ఇచ్చారు. మా తమ్ముళ్ళైతే ఆకాశంలోకి వెళ్ళారు. ఇది ఒక ఊహించని అనుభూతి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంతం అంతా రైతాంగం ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అటు కరువు ఇటు తుఫాను మధ్యలో మీరు, అవునా కాదా? పూర్తిగా నష్టపోయారా లేదా మీరు? నాకు అనిపిస్తుంది తుఫాను కంటే అసమర్థ ముఖ్యమంత్రి చేసిన నిర్వాహకం వల్ల మీరు నష్టపోయారు, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కాలువలు, పంట కాలువలు కానీ అదే మరిగా మురికి కాలువలు దోవకుండా నీళ్లన్నీ పొలాలకు వచ్చి మీ పంట సర్వనాశనం అయిపోయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోయారా లేదా అని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఇంత సంక్షోభాన్ని ఎప్పుడన్నా చూసారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆ పార్టీల నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం జగన్నాథపురం గ్రామంలో మన కోసం మన నాయకర్ కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్, బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు అధికారంలోకి రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పినేని యేసు, ఎడ్లపల్లి మోహన్, ఎడ్లపల్లి నాని ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. మంచి స్పందన ఈ రోజున జగన్నాథపురంలో మాకు చాలా, మేము ఊహించిన దానికన్నా, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంచి స్పందన జగన్నాథపురంలో ఈ రోజున మాకు కనబడిందని ఈ సందర్భంగా తెలియపడుతున్నా. ఒక జగన్నాథపురమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇదే రకమైన మంచి స్పందన ఉంది. అదేవిధంగా మన నియోజకవర్గంలో మరీ ఎక్కువగా తప్పనిసరిగా నరసాపురం నియోజకవర్గంలో మనం భారీ మెజార్టీతో నెగ్గడానికి అవకాశాలు చాలా క్లియర్ గా కనపడుతున్నాయని ఈ సందర్భంగా తెలియపడుతున్నాయి. ఎందుకంటే ఈ రోజున జగన్నాథపురం తిరుగుతున్నాం. గతంలో చాలా గ్రామాలు ఇంటింటికి తిరగడం జరిగింది. అన్ని గ్రామాల్లోనూ కూడా మంచి స్పందన ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారు కానీ, లేకపోతే మన అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి బొమ్మిడి నాయకర్ గారు కానీ మంచి మెజార్టీతో, భారీ మెజార్టీతో శాసనసభ్యులుగా నాయకర్ గారు, పార్లమెంట్ సభ్యులుగా శ్రీనివాస్ వర్మ గారు విజయం సాధించడం ఖాయమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ మొగల్తూరు గ్రామంలో ప్రజల నుంచి ఆదరణ లభించింది. ఎక్కడ తిరిగినా పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకత కనపడుతూ ఉంది. కేంద్రంలో మరొకసారి మోడీ ప్రభుత్వం రావాలి, ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలి అనేటువంటి విషయాన్ని ప్రజలు చెప్తూ ఉన్నారు. కాబట్టి జరగనున్నటువంటి ఎన్నికల్లో ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయంగా కనిపిస్తోంది. చాలా మంచి ఫలితాలు ఈ ప్రాంతంలో రాబోతా ఉన్నాయి. పార్లమెంట్ అభ్యర్థిగా నేను, ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ అభ్యర్థులు కూడా మొత్తం 8 మంది పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో గెలుస్తామనేటువంటి విశ్వాసం, నమ్మకం మాకు. వాళ్ళందరూ కూడా ఈ ఇంటింటికి తిరిగి మొత్తం అందరినీ కలవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆప్యాయతగా ఆదరించి రానున్న ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గాన్ని అత్యంత మెజార్టీతో ఈ యొక్క నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 30,000 పైగా మెజార్టీతో ఈ యొక్క నియోజకవర్గాన్ని విన్ అయ్యి నాయకర్ గారిని అసెంబ్లీలో పంపాలని అందరం నిర్ణయించడం జరిగింది.
జై జనసేన. ఎమ్మెల్యే అభ్యర్థిగా బొమ్మడి నాయకర్ గారు చేస్తున్నారు. ఆయనకి ఒక 20,000 మెజార్టీ వస్తుందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లలో మొదటి సీటు మా బొమ్మడి నాయకర్ గారికి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ కాపుల ఓటింగ్ 80,000 పైబడిగా ఉన్న బడుగు బలహీన వర్గంకి చెందిన బొమ్మడి నాయకర్ గారికి సీటు ఇచ్చారు. ఈ సీటు ఇవ్వడం వల్ల ఈ రాష్ట్రంలో మంచి మెజార్టీతో వచ్చి ఈంది మొత్తం ఇంటింటికి తిరిగాం. అందరూ చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. మన శ్రీనివాస్ వర్మ గారు కూడా వచ్చారు. అలాగే బొమ్మడి నాయకర్ గారు, కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, చాగంటి చిన్న గారు వీళ్ళందరూ వచ్చారు. ప్రజల స్పందన చాలా బాగా జరిగింది. తెలుగుదేశంపై నమ్మకంతోనే వాలంటీర్లు పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ నాయకులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం నుంచి 40 మంది వాలంటీర్లు వారి పదవులకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వాలంటీర్లకు ప్రశాంతి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వాలంటీర్లకు అండగా ఉంటామని వేమిరెడ్డి ప్రశాంతి భరోసానిచ్చారు. 40 మంది వాలంటీర్లు ఒకే పంచాయతీ నుంచి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వాళ్ళు మా మీద ఉంచిన నమ్మకానికి, అభిమానానికి ధన్యవాదాలు. వాళ్ళందరూ ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీలో ఉండి వాలంటీర్లుగా పనిచేసి 5,000 జీతంతో పనిచేసి ఇప్పుడు ఈరోజు రిజిగ్నేషన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. నేను అడిగాను వాళ్ళని ఎందుకమ్మా ఇలా చేశారని. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తుందని, మాకు తిరిగి మమ్మల్ని వాలంటీర్లుగా అపాయింట్ చేసుకుంటారని, మాకు 10,000 జీతం వస్తుందని, అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఇక్కడ ఎట్లా చేస్తున్నామో అట్లే ఆ ప్రభుత్వంలో చేయొచ్చు అని చెప్పే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి ఈరోజు ఇలా స్వచ్ఛందంగా టీడీపీలో జాయిన్ అవుతున్నామని చెప్పారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు తిరిగి వచ్చి టీడీపీలో చేరితే రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళకి వాలంటరీ జాబ్స్ ఇస్తాము. అదేవిధంగా వేతనం కూడా డబుల్ అవుతుంది. 10,000 చేస్తున్నాము. కాబట్టి ఆ సపోర్ట్ అయితే మేము చేయగలం ప్రభుత్వం తరపున. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చాలా సంవత్సరాల తర్వాత మహిళకి కోవూరు అభ్యర్థిగా, నన్ను ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగింది. ఒక మహిళని ఎదుర్కోలేక రాజకీయ నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నారో, మీరు ఇన్ని సంవత్సరాలు చేశారు కదా, అది వెళ్ళి జనం ముందు చెప్పండి. మేము ఇది చేసాం, మాకు ఓటేయండి. ఏంటి ఆమె ఇప్పుడే వచ్చింది, మీరు ఎందుకు ఓటేస్తున్నారు, వేయబాకండి అని చెప్పండి. వాళ్ళు వేయకపోతే వదిలేయండి, మీకు వేస్తే వేయించుకోండి. నేను చెప్పేది ఇదే, అప్పుడు ఇదే చెప్తున్నాను, ఇప్పుడు ఇదే చెప్తున్నాను. కాబట్టి ఏ రాజకీయ నాయకులైనా మీరు చేసిన పనిని చూపించి ఓట్లు అడగండి. ఒక మాటలో చెప్పాలంటే ఏ ఒక్క నాయకుడిని మేము ఇంతవరకు అయితే బలవంతం పెట్టలేదు. వాళ్ళు వచ్చి మా మీద అభిమానంతో మేము న్యాయం చేస్తామనే నమ్మకంతో పార్టీలో చేరుతున్నారు. కాకపోతే మేము ఒకటే చెప్తున్నాం, చేరిన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పొమ్మని చెప్తున్నాం. ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులకి అతి ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్తున్నాం. మేము వాళ్ళని అంటే ఇప్పుడే కాబట్టి అందరినీ కలుపుతున్నాం. అందరూ బాగున్నారు, అలాగేం లేదు. ఏదో 1-2 అలా మాట్లాడడమే కానీ అందరూ వస్తున్నారు నా దగ్గరికి. పాత వాళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, అందరూ కలిసి పని చేస్తున్నారు. చాలా గ్రామాల్లో మేము అందరినీ సరి చేసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి BCN న్యూస్.